అక్కడ వెళ్ళిపోతున్నామండి అవి. అందుకే మనోడు ఇంకా రెచ్చిపోతున్నాడు కోపంలో. అరే ఈరోజు కూడా ఛాన్స్ రాలేదు అనుకుంటున్నాడు. ఏ శివకేశ ఆగు, అవి వెళ్ళిపోతుంటే ఏం. ఇక్కడ మన నాటు కోడలండి, అది ఫైట్ చేసింది. మన జావరి నాటు కోడే 6 పళ్ళ వయసులో ఉంది, దాని మీద ఫైట్ పడుతున్నాడు ఇది. 6 పళ్ళ వయసు, దాంతో అనవసరంగా ఫైట్ చేస్తున్నాడు ఇంత చిన్న వయసులో. నువ్వు పళ్ళేసే వయసు వచ్చేసరికి నాకు మాటినేటట్టు లేవు. ఏయ్ ఎక్కడికి ఆగు రమా. ఆవు అరిచినట్టునే ఉంది నువ్వు అరుస్తుంటే. భుజం పర్లేదు కదండి, వస్తుంది. ఓ నువ్వు ఫైట్లు చేసేది మస్తుందిలే, ఇంకా ధైర్యం రాలేదు. ఉండు రమా, కొంచెం ఆగురా. పోయిన దాంట్లో నేను రమా కన్నీ ఉండు. నాటు కోడల్ని 6 పళ్ళ 4 పళ్ళ వాటిని అయితే ఖచ్చితంగా పారగొడతాయండి. అవి వీటి హైట్ వచ్చేసి వీటి సరితో ఉంటాయి. కాకపోతే ఇంత ఏడాదిన్నర వయసులోనే వాటిని పై గెలుస్తున్నాయంటే మరి ఈ పాల పళ్ళ నుంచి 4 పళ్ళ 6 పళ్ళ వచ్చేసరికి వీటిని కంట్రోల్ చేయడానికి నాకు ఎంత కష్టంగా ఉంటుందో. ఇప్పటికైతే నన్ను ఏమనట్లేదు, చిన్నపిల్లల్ని ఆడవాళ్ళని పొడుస్తున్నాయి. కాకపోతే ప్రస్తుతానికి చిన్నప్పటి నుండి చాకాను కాబట్టి నేనంటే భయం, భక్తి, గౌరవం ఉన్నాయి. ఒకవేళ నేను కొట్టినా ఫోన్లే నెక్స్ట్ టైం అని ఛాన్స్ ఇస్తుంది. ఇంకా ఇలాగే కోపం పెరిగిందనుకో, దానికి నాకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. ఇక అలాగే అనిపిస్తుంది. హే మీరెందుకు గొడవలు పడుతున్నారు? అవి వెళ్ళిపోయినాయి, చాలా దూరం వెళ్ళిపోయినాయి. అందుకని నేను కూడా సైలెంట్ కాకుండా మళ్ళీ ఎక్కడ వెళ్తున్నారు? అడ్డం పోతేనే నింబడతాయి, లేకుంటే అట్టే నడసనిక చూస్తాయి. ఆడికి వెళ్తాం. ఓకేషా గడుచుడు పంపా. నువ్వు వెళ్ళేదే కావాలి మనం, నా ఉంటే నువ్వు మేస్తట్టు లేవు. ఓ తాడు తొక్కునేది మొత్తం. నువ్వే ఆడికి వెళ్ళిపోయిండ్రు. దా చెప్తాడ స్టార్ట్ అయిపోయా, మనం ఇంటికి వెళ్దాం. ఇంకా దా పర్వాలేదండి. ఇవి మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి సీరియస్గా పోటీ పడవు, చెప్పలేము. ఒక వయసు వచ్చేసరికి ఏమో మరి. ఈ ఒంగోలుది నయం, ఈ కిలేర్ జాతి చాలా డేంజర్గా, ప్రమాదకరంగా మారేటట్టుంది. ఎక్కడికి వెళ్ళేది? తిరిగేది. హో చోకేశా మరి గెట్లు జరిగేటట్టున్నారు.
వీడియో మొదలుపెట్టా. ఓకేసా, ఇదే పని ఇక మేసిన వెంటనే మేయడానికి పట్టుకోకపోతే వినేటట్టు లేరు. వాడుచు